నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ముఖ్యమంత్రి సూరేపల్లి గ్రామానికి రాక పర్యటన ప్రశాంతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. నాగరాజు కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు. ప్రభుత్వ స్వచ్ఛ రథం పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని స్వచ్ఛ రథం నిర్వాహకులు కట్టమూర్తి తెలిపారు. కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం, పాతనందాయపాలెం గ్రామాలలో ప్లాస్టిక్, ఇనుము పుస్తకాలు స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ పరికరాన్ని ప్లాస్టిక్, పాత పుస్తకాలు, పాత ఇనుము ఇచ్చే వారికి ఉపయోగపడే వస్తువులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మండలంలో అన్ని గ్రామాల్లో రోజుకు 2 గ్రామాల చొప్పున ఈ వాహనం తిరుగుతుందని ఆయన చెప్పారు. ప్రతి గురువారం వివిధ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ వారి దగ్గర ఉన్న పాత పుస్తకాలను సేకరించి వారికి అవసరమైన పెన్నులు, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. ప్రవేశపెట్టిన స్వచ్ఛరాధం. ఇది ప్లాస్టిక్ వస్తువులు, పుస్తకాలు, అట్టపెట్టెలు, స్టీలు, అల్యూమినియం, ఇనుము, గ్లాస్ వస్తువులు అన్నీ తీసుకుంటాము. ప్రభుత్వం వారు తగిన ధర నిర్ణయించారు. ఆ ధరకు మాత్రమే ఈ వస్తువులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు బెల్లం, చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయలు, ఇక పారాషూటు, ఇక అలాంటివి, ఇక సబ్బులు, సరుకులు, ఇంకా కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటాము. వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసుకొని వాళ్ళు నచ్చిన వస్తువులు తీసుకుంటారు. ఇది బాగా కర్లపాలెం మండలంలో తిరుగుతుంది. ఒక్కొక్క రోజు 2 ఏరియాలకు తిరుగుతుంది. ఈరోజు 8వ తారీఖు అవడం వల్ల ఈరోజు పాతనందాయపాలెం, ఏట్రవారిపాలెం 2 గ్రామాలు తిరుగుతుంది. అది ఇక దీంతో పోల్చుకుంటే జనాలకు బాగా అవగాహన ఉంది. ఈ ప్లాస్టిక్ వస్తువులు, ఈ ఇనుప వస్తువులు కానీ, స్టీల్ కానీ ఎక్కువ మొత్తంలో వేసి ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారు ఈ స్వచ్ఛరథాన్ని. రాజకీయాలు అతీతంగా పేద సేవలకు సేవా కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా రెడ్డి సేవామిత్ర సంఘం ఏర్పడిందని అధ్యక్షులు నందు గోవర్ధన్ రెడ్డి అన్నారు. మనమంతా కలిసి కృషి ఉండాలి. కృషి ఉంటే మనం ఏదే చేయగలుగుతాం. అంతేగాని ఇప్పుడు అన్నట్టు కింద మనవాడు ఒకడు అన్నాడు, ఈ పార్టీని పోతే మనకు అనవసరం, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఎదుటివాడికి అన్యాయం జరిగినప్పుడు మనమంతా ఒక మాటమే ఉండాలి. కొమ్ము కాసుకుంటాము, అది అటుపక్క ఇటుపక్క అది కాదు. న్యాయం అన్నాక ఒకే బాణంలో ఉండాలి. పెట్టి మాట్లాడి ఆడేతో మాట్లాడి నీళ్ళతో మాట్లాడుకోవడం అవి కూడా మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని అప్పుడు న్యాయంగా మనం మాట్లాడినప్పుడే మనం చేయగలిగింది. మనకి ఎలాంటి అపవాదం రాదు. ఇది నేను కోరుకునేది. రాయిలా పార్టీలో ఉన్నాం కాబట్టి ఆది పిలిచి తీరేమనుకుంటాడు, ఈయన పిలితేమనుకున్న విషయంలోనే 4 ముగ్గులతో పరిష్కారాలు చేయగలిగాం. ఎట్లా పిలుచుకుని చేద్దామనే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేసింది. పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ ద్వారా వినతి పత్రం సమర్పించడం జరిగిందని ప్రధాన కార్యదర్శి ఎన్ సిద్ధయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బాపట్ల నియోజకవర్గంలోని మండలాల్లో గల విశ్రాంతి ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. 70-75 సంవత్సరాలు నిండిన వారికి చంద్రబాబు నాయుడు గతంలో అడిషనల్ క్వాంటం 10 నుంచి 15% ఇవ్వగా గత ప్రభుత్వం తగ్గించిందని, వాటిని తిరిగి 10-15% పెంచాలని, చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిమిత్తం 1 నెల పింఛను మంజూరు చేయాలని, కాంపిటీషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. 12వ తేదీన సంఘాన్ని ఏర్పాటు చేసి 30% అయ్యారని ఇవ్వాలని, PHS క్రింద విశ్రాంతపు ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని కోరారు. నూతన రాజధాని అమరావతికి కేంద్ర చట్టం బాధ్యత కొరకు శ్రమించిన ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు కె ఏకాంబరేశ్వరబాబు, కోశాధికారి ఎంవి బ్రహ్మం, తాలూకా యూనిట్ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు, కోశాధికారి చింతా రంజాన్ శర్మ, జీవి బ్రహ్మం, పివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల నియోజకవర్గ పరిధిలోని బాపట్ల మండలం నాగరాజు కాలువపై అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన వంతెన నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు పరిశీలించారు. 14 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో ముత్తాయిపాలెం నుంచి కప్పలవారిపాలెం గ్రామాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల దశాబ్ద కాలం నాటి రవాణా కష్టాలు తీరుతాయని, ముత్తాయిపాలెం, కప్పలవారిపాలెం మధ్య ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బీసీలు, ఎస్సీలు, తుమ్మలపల్లి కానీ, పేర్లి కానీ, కప్పలవారిపాలెం కానీ వీళ్ళందరూ కర్లపాలెం వెళ్ళి తిరిగి బాపట్ల రావాలి. ఈ బ్రిడ్జి అనేది ఆ పక్కన్న వాళ్ళందరికీ, ఈ ముత్తాయిపాలెం గ్రామంతో సంబంధాలు ఉన్న వాళ్ళందరికీ కూడా చిరకాల వాంచేది. ఇది ప్రజాప్రతినిధిగా దీన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నా మీద ఉంది. తద్వారా డిపార్ట్మెంట్ మీద ఉంది. కాంట్రాక్టర్ వ్యవస్థకి ఇటు ప్రజాప్రతినిధులుగా మేము, అధికారులుగా మీరు వాళ్ళకి అన్ని విషయాల్లో చేయూతనందించి నిలబడాలి. నేను ఈరోజు నుంచి వారానికి 4 సార్లు దీన్ని పర్యవేక్షణ చేస్తా. నేనే దగ్గరుండి వీళ్ళకి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటా. ఈ బ్రిడ్జ్ అవజేసేంత వరకు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి ఆదిరించినా బెదిరించినా మీరు వెంటనే ఫోన్ చేయండి. మీకు 2-3 నెంబర్లు ఇస్తాం, వెంటనే వాళ్ళు వస్తారు. అలాగే ఎప్పటికప్పుడు బిల్స్ కాడి నుంచి, గవర్నమెంట్ నుంచి మీకు ఫండ్స్ తెప్పించడం కూడా నేను నా సాయశక్తిలో మీకు తోడుండి కృషి చేస్తాను. యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, పక్కనే పేర్లి ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, దాని పక్కనే తుమ్మలపల్లి బీసీ సామాజిక వర్గం మొత్తం, వీళ్ళందరికీ కూడా ఇటు గొలపాలు ఇవన్నిటికి కూడా బాపట్ల సూర్యలంక రోడ్డు అనుసంధానమైన ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ బ్రిడ్జి కావాలని 30 సంవత్సరాల నుంచి పోరాట ఫలితం ఇది. గత ప్రభుత్వంలో డబ్బులు వచ్చినా ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా కాంట్రాక్టర్లు రాకపోతే ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో పాత రేట్లతో మీరు వచ్చి చేస్తూ ఉంటే అధికారులు తోడుంటారు, నేను తోడుంటా. ఎవరిని భయపడాల్సిన అవసరం లేదని చెప్పడానికి 10 మందిలో ఈ విషయం తెలియజేస్తున్నా. పక్క తీసుకెళ్ళి చెప్పచ్చు. నేను రేపు ఎల్లుండి తుంగభద్ర వెళ్తా. అది కూడా ఇదేమాట ఎవ్రీడే ఏదో ఒక టైంలో మీ దగ్గరికి వస్తా. అటు రానివ్వండి, ఇటు రానివ్వండి. 4 రోజులు వారానికి నేను వస్తాను. ఇంకా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పని ఇచ్చారు. ఆ పనిని నెరవేర్చడం, చేయించడం నా బాధ్యత. ఎవరెవరో బయట నుంచి వస్తూ ఉంటారు. ప్రాంతం మీద, ఈ గాలి మీద, ఈ నేల మీద ప్రేమ లేని వాళ్ళు వస్తూ ఉంటారు, అదిరిస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. మీకు సాంబశివరావు గారు కానీ ఇటు ఈయన కానీ తోడుంటారు. వీళ్ళకి నేను తోడుంటా. ఈ విషయం గట్టిగా చెబుతున్నా. సరేనా? ఓకే. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన జిల్లాలో పర్యటిస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలో రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. 9వ తేదీ ఉదయం 10:35 తాడేపల్లి హెలిప్యాడ్ నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా 10:50 బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామానికి చేరుకుంటారన్నారు. సాయంత్రం 4:05 ఉండవల్లిలోని
సీఎం నివాసానికి చేరుకుంటారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, పర్యటన ప్రశాంతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు ముఖ్యమంత్రి సూరేపల్లి గ్రామానికి రాక పర్యటన ప్రశాంతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. నాగరాజు కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.